బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ధ్యానాంశములో 15వ సంకీర్తనలో 5వ చరణపు చివరి భాగమును ఈరోజు చదువుకుందాం. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ప్రిలరా, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలము మీద నివాసము చేయదగిన వాడెవడు అన్న శీర్షికలో మనము గడిచిన దినాలలో కొన్ని అంశాలు మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు చివరి లక్షణముగా దైవలేఖనములో 15వ సంకీర్తనలో భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్న మాట, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు అన్న మాటను తెలియజేస్తూ ఉన్నాడు. లంచము ఒక అనైతికమైన అలవాటు, అనైతికమైన విషయముగా పరిగణింపబడుతూ ఉంది. హెబ్రూ పదము కింద సౌషద్ అనే పదము దీనికి వాడబడి ఉంది. సౌషద్ అన్న పదమునకు ఏదైనా ఒక రకమైన బహుమతి తీసుకోవడం, దేని కొరకు అనంటే నీతిని న్యాయమును జరిగించకోకుండా అడ్డుపడు నిమిత్తమై ఇవ్వబడుతున్న బహుమతి ఏదైతే ఉందో దానిని లంచము అని సంబోధింపబడింది. ఈ లంచము నీతిని జరగనీయకోకుండా ఇట్ వుడ్ బి అన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద జడ్జ్మెంట్ ఆఫ్టెన్ త్రూ మనీ పవర్ ఆర్ పర్సనల్ గెయిన్. ఏదో ఒక రూపేణ, అది ధన రూపేణ కానీ, లేక అధికార రూపేణా కానీ, లేక వ్యక్తిగత ప్రయోజన రూపేణా కానీ ఒక వ్యక్తికి ఇవ్వబడుతున్న ఏ విధమైన బహుమానమైనప్పటికీ అది లంచముగా పరిగణింపబడుతూ ఉంది. దైవలేఖనములో ఇశ్రాయేలీలతో ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వచనములో ఆయన మాట్లాడుతూ ఇలాగో అంటూ ఉన్నాడు. 23వ అధ్యాయము 8వ వచనములో, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టిగల వానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ప్రియులరా, దైవలేఖనం స్పష్టంగా తెలియచేస్తున్న మాట, లంచము గుడ్డితనము కలుగజేస్తుంది, నీతిని చూడనీయకోకుండా చేస్తుంది, కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూడనివ్వకోకుండా చేస్తుంది, నష్టపోతున్న వానిని మరింత 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 నష్టములోనికి నడిపిస్తూ ఉంది, బాధపడుతున్న వానిని మరింత బాధను అధికము చేస్తూ ఉంది. కాబట్టి ఇదిగో లంచము పుచ్చుకొని వాడు గుడ్డివాడిగా పరిగణింపబడుతూ ఉన్నాడు. వాని యొక్క నేత్రములకు, నీతిని జరిగించవలసిన అతని నేత్రములకు గుడ్డితనము మారిపోతూ ఉంది. దృష్టి ఉన్నప్పటికీ
ఇప్పటికీ కూడా వాడు గ్రుడ్డివాడే, కళ్ళుండి చూడలేని వాడిగా ఉంటూ ఉన్నాడు. వాడి యొక్క తీసుకున్న లంచము వాడి కనులకు గుడ్డితనముగా మారిపోయింది. కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోకుండా నీతిమంతుల మాటలను అపార్థము చేయించే రీతిగా వాని యొక్క మాటలు మారిపోయినాయి, వాని యొక్క ఆలోచనలు మారిపోయినాయి. వాడు మారిపోయిన వానిగా మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనము కూడా లంచమును గురించి ఒక మాటను తెలియచేస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనములో ఇలాగు రాసి ఉంది, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కనులకు గ్రుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఇదే మాటను మరల 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 మోషే ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనము మన యొక్క జీవితాలలో లబ్ధి పొందగోరి, ప్రయోజనము పొందగోరి నీతిమంతుడిని అనీతిమంతుడని, వ్యర్థుడిని గనుడని తీర్పు తీర్చే వారి కింద ఉంటూ ఉన్నాము. మన పర్సనల్ మన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఇటువంటి తీర్పులు తీర్చుచున్న మనము దేవుని గృహములో నివాసము చేయదగిన వారము కాదు అని దైవలేఖనం తెలియచేస్తూ ఉంది. ఒకసారి ఆలోచిస్తే ఇది కేవలము ఏదో ఒకరి మధ్యలో ఒకరికి జరుగుతూ ఉన్న ట్రాన్సాక్షన్ కాదు, కానీ ఒక లంచము అనేది ఒక అసమర్థుడు లేకుంటే తనను తాను డిఫెండ్ చేసుకోలేని డిఫెన్స్లెస్ పర్సన్కి వ్యతిరేకముగా రూపింపబడుతున్న ఒక ఆయుధముగాను, వ్యతిరేకముగా వాడబడుతున్న ఒక ఆయుధముగాను దైవలేఖనములో మనకు చూపించబడుతూ ఉంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో మనము చూసినప్పుడు, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును, దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. దయచేసి గమనించండి ప్రియులరా, అన్యాయముగా లంచము తీసుకొని అన్యాయముగా దరిద్రులను నువ్వు ఇంకను బాధిస్తూ ఉంటే, కష్టపెడుతూ ఉంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే, నీవు ఇంకను వేదన కలిగిస్తూ ఉంటే జాగ్రత్తగా గమనించు. ఒకసారి ఆలోచించు. నీవు ఏదైతే గడించావో, ఏదైతే కూడపెట్టావో, ఏదైతే సొంతం చేసుకున్నావో అది ఎంత మాత్రము నీకు ప్రయోజనకరముగా ఉండనేరదు, కానీ నువ్వు తీసుకున్నది కూడా ఎంత మాత్రము నీకు ఫలమిచ్చేదిగా ఉండదు, కానీ అది మరింత 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 నిన్ను బాధలోనికి తోసివేసేదిగా ఉంటుంది అని దైవలేఖనములో తెలియచేయబడుతూ ఉంది. ఒకసారి ఆలోచించవా? లంచము మీద మోజుతో, లంచము మీద ఆశతో, లంచము మీద కోరికతో నీవు నీ తోటివానికి అన్యాయం చేసే పరిస్థితిలో ఉన్నావా? నువ్వు ఏదో ప్రయోజనకుడు అవ్వాలని, ఏదో సంపాదించాలని, ఏదో కూడబెట్టాలని ఇతరులను నువ్వు బాధ పెట్టేవాడిగా ఉంటున్నావేమో ఒకసారి గమనించో. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనములో ఇలాగు రాయబడి ఉంది, న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు వడిలో నుండి లంచము పుచ్చుకొనును. న్యాయ విధులను చెరుచుటకై, క్రమమైన విషయాలను చెరుచుటకై, దైవ నిర్ణయములను చెరుచుటకై లంచము పుచ్చుకునే స్థితిలో కొంతమంది కనబడుతూ ఉన్నారు. ప్రియులరా, ఏదో ప్రయోజనము కొరకు నీవు ఒకవేళ చేస్తూ ఉంటే గమనించు. ఇదిగో, నీవు దైవజనుడవైనా కూడా స్వప్రయోజనము కోసం నువ్వు ఏదో లబ్ధి పొందడం కోసం ఒకవేళ అన్యాయపు మార్గాలలో నడుస్తున్న వాడిని నీవు ఖండించుకోకుండా, దండించుకోకుండా, మందలించుకోకుండా, హెచ్చరించుకోకుండా ఒకవేళ నువ్వు ఇంకా దానిని ఆమోద ముద్ర వేసి ఒకవేళ నువ్వు చూస్తున్నావేమో, ఇదిగో ఆ శిక్ష నీకు కలగబోతూ ఉంది. నీ ఒడిలో నువ్వు దాచుకుంటున్న ప్రతిదీ కూడా ఒక రోజు లెక్కలోనికి వెళ్ళబోతూ ఉంది. గుర్తుపెట్టుకో, నీవు నీతికి నిలవబడి న్యాయము జరిగించగలిగిన వాడిగా నా దేవుడు నిలబెట్టాడు. ఆ విషయాన్ని నువ్వు ఎంత మాత్రము విస్మరించవద్దు. దానిని ఎంత మాత్రము నువ్వు నీ యొక్క జీవితంలో దానిని అధిగమించి బ్రతకవద్దు. ఎందుకంటే ఇదిగో, నీవు ఏదో ప్రయోజనం కోసమని దీనిని జరిగించవద్దు.
జాగ్రత్తగా గమనించి దైవలేఖనములో సమూయేలు కనబడుతూ ఉన్నాడు మనకి. మొదటి సమూయేలు గ్రంథములో సమూయేలును మనం చూస్తున్నాం. తప్పు జరిగించిన వాడు, తప్పు చేసిన వారు వచ్చి ఆయన యొద్ద మాట్లాడుతున్న మాటకు ఆయన సెలవిస్తూ ఉన్న మాట. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలలో మనం ఈ రీతిలో చూస్తూ ఉన్నాము. ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధపమునైనను పట్టుకుంటున్నా, ఎవనికైనను అన్యాయము చేసితనా, ఎవరినైనను బాధ పెడితినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరల నిత్తుననెను. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, సమూయేలు నిక్కచ్చిగా చెబుతూ ఉన్న మాట ఇది, ధైర్యంగా చెబుతున్న మాట ఇది. నేను మీ వద్ద ఎవరి వద్దనైనాను ఏమైనా పుచ్చుకొని నేను నా నీతిని అధిగమించి నేను జీవించానా, నా బ్రతుకును నేను అధిగమించి జీవించానా, ఏనాడు ఎప్పుడు ఎక్కడ నీతి తప్పి నేను బ్రతకలేదే. నేను ఎవరి దగ్గర నుంచి ఏది ప్రయోజనముగా పొందుకుని నేను దేవుని మాట తెలియజేయవలసినది, దేవుని ప్రవర్తన విషయంలో మందలించవలసినది నేను చేయకోకుండా ఆగలేదే అని సమూయేలు తన యొక్క యథార్థ స్థితిని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆయన ఈ నీతికి నిలబడ్డాడు కాబట్టే ఇశ్రాయేలీలను మందలించగలిగాడు. ఆయన నీతికి నిలబడ్డాడు కాబట్టే రాజైన సౌలును సహితము ఆయన తీసి పక్కన పారేస్తున్నానని దేవుడు చెబితే ఆయన దానిని జరిగించగలిగిన సామర్థ్య కలిగిన వాడిగా ఎంచబడి ఆ స్థితిలో నిలవబడి ఉన్నవాడై ఉన్నాడు. తనలో నీతి లేకపోతే, తనలో ఆ యొక్క స్థితి లేకపోతే ఎంత మాత్రమైనా సమూయేలు ఆ మాట చెప్పగలిగేవాడా? అతడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి, దేనికి లొంగిన వాడిగా, దేనికి ఆయన జీవితాన్ని ఆయన అప్పగించుకున్న వాడిగా లేడు కాబట్టి, లంచము పుచ్చుకోకుండా జీవించాడు కాబట్టి ఇదిగో ఆయన తన యొక్క సాక్ష్యాన్ని వెల్లడి చేయగలుగుతూ ఉన్నాడు. ఈనాడు నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో కావచ్చు, నువ్వు కష్టపడుతున్న ప్రదేశంలో కావచ్చు, నేను అధికారిగా పెట్టిన విషయాల మీద కావచ్చు, నీ చేతికి అప్పగింపబడిన బాధ్యతలు కావచ్చు, నువ్వు దేనిలో అయితే నీ చేతి ద్వారా వెళుతూ ఉన్న ప్రతి విషయమును బట్టి నువ్వు లెక్క అప్పగించవలసి వస్తుందో, అధికారము చలాయించవలసి వస్తుందో, ఒకవేళ నీ అధికారము దుర్వినియోగం చేయడం కోసం నువ్వు ఏ రూపేణైనా కూడా ప్రయోజనాన్ని ఆశించి ఒకవేళ నువ్వు నీ జీవితంలో ఈ కార్యమును జరిగించావేమో, ఈరోజు ఒకసారి మార్పు చెంది దేవుడి దగ్గర అడుగు, మారు మనస్సు తెచ్చుకుని దేవుడి దగ్గర అడుగు. ఇంకొకసారి ఎన్నడూను కూడా ఇటు స్వభావం నేను కనబరచనని, ఈ లక్షణాలు నేను కనబరచనని నువ్వు ఒప్పుకోగలిగితే నమ్మకమైన న్యాయాధిపతి అయిన నా దేవుడు నిశ్చయముగా నీ బ్రతుకులో ఆ కార్యమును మరల ఆయన పునఃప్రారంభించునుగాక. ఆయన రాజ్యములో నిలవగలిగిన యోగ్యత, ఆయన గృహములో ప్రవేశించగలిగిన సామర్థ్యత నీకు మరల నా దేవుడు కలుగజేయునుగాక. గుర్తుపెట్టుకో, ఇదిగో నీతి కలిగిన న్యాయాధిపతి మన దేవుడు. నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన ఎంత మాత్రము అనీతిపరమైన విషయాలను, అనైతికపరమైన విషయాలను ఆయన సహించేవాడు కాదు. కాబట్టి ఇది ఎరిగి, ఆయన గుణలక్షణములను ఎరిగి, ఆయన జరిగించు కార్యములను ఎరిగి, ఆయన దేని నిమిత్తమైతే నిన్ను మందలిస్తూ ఉన్నాడో ఎరిగి నువ్వు బ్రతకగలిగినట్లయితే ఆయన గుడారములో నివాసము చేయగలిగిన యోగ్యత నువ్వు కలిగి ఉందువుగాక. ఆ యోగ్యతను నువ్వు సంతరించుకుందువుగాక. అది నా దేవుడు ఆశపడుతూ ఉన్న కార్యము నీ బ్రతుకులో జరగాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నిన్నటి వరకు మనం ధ్యానిస్తూ వచ్చిన అంశాలు, దానికి తోడుగా ఇదొక అంశంను కూడా నువ్వు తీసుకోగలిగినట్లయితే ఇదిగో 15వ సంకీర్తనలో చెప్పబడిన ప్రతి మాట మనలను ఆ యోగ్యతలోనికి నడిపించునుగాక, ఆ యోగ్యత మనకు కలిగించునుగాక. యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి నడవడము, హృదయపూర్వకముగా నిజము పలకడము, నాలుకతో కొండమలాడుకోకుండా, చెలికానికి కీడు చేయకోకుండా, పొరుగువాని మీద నింద మోపకుండా, నీచుడిని అసహించుకొనుచు, భయభక్తులు కలిగిన వారిని సన్మానించుచు, ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పకోకుండా, ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకోకుండా, నిరపరాధిని చేర్చుటకు లంచము పుచ్చుకొనకుండా నీవు ఉండగలిగినట్లయితే నిశ్చయముగా నీవు దేవుని పర్వతము మీద నివాసము చేయగలిగిన స్థితిలో ఉంటావు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన గుడారములో నీవు నివసించగలుగుతావు. అట్టి కృప నా దేవుడు ప్రతి బిడ్డకు కలుగజేయునుగాక.
తల్లి వంచినట్టు ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడమైన దైవమా, నేను స్తుతిస్తూ ఉన్నాము. నీ కార్యాలను బట్టి నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అని మీరు ప్రశ్నిస్తూ వచ్చారు. ఆ యోగ్యతను మీరు మాకు దయచేశారు. అయా స్తోత్రములు తండ్రి. ఒకవేళ మేము ఏ తప్పిదాలతోనైనా ఎక్కడైనా జారిపోయి ఉన్నట్లయితే మరలా ఇంకొకసారి పరిశీలించుకోవడానికి, మమ్మల్ని తిరిగి మరలా మేము స్థాపించుకోవడానికి కృపను కలుగు చేయండి. దానికి నీ కార్యాలు హేతువౌటకు కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయంలో ఈ మాటలు దీవెనకరముగా నిలవబెట్టి దీవించి ఆశీర్వదించి బలపరచమని కోరుకుంటూ, ఘనుడును శ్రేష్ఠుడును ఉన్నతుడు యేసు నామములో మనవులను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా దేవుని నిత్య సాన్నిధ్యము మీతో సదా నిలిచి ఉండునుగాక. ఆమేన్.